ప్రభునందు ప్రేమించినటువంటి వారులారా, ఈ ఉదయకాలం మన కార్యక్రమానికి మరల మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మనము 9వ అధ్యాయం చివరి భాగంలో 48వ వచనాన్ని కేంద్రీకృతం చేసుకొని కొన్ని రోజులుగా వాక్యాన్ని ధ్యానించాం. దాని కొసమెరుపు ఏమిటి అనంటే, మన జీవితాల్లో నిత్య రాజ్యాన్ని సంప్రాప్తించుకోవటానికి మనము చేయవలసినటువంటిది ఏమీ లేదు అన్నది ప్రభు యొక్క ప్రధాన ఉద్దేశం. చేయవలసినదంతా కూడా ప్రభువే తను సిలువపై చేసి మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. అదేమిటి అనగా, ఆ సిలువ చెంతకు వచ్చి ఆ సిలువలో నీ కొరకే ప్రాణం పెట్టినటువంటి ప్రభువును గమనిస్తూ పశ్చాత్తాప హృదయంతో నీ పాపాలు ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన నిన్ను మన్నిస్తాడు. నిత్యరాజ్య వారసత్వాన్ని ఆయన నీకు ప్రసాదిస్తాడు. ఇంకా మిగతా విషయాల లోతుకు మనం వెళ్ళలేం, కానీ 10వ అధ్యాయంలోనికి వెళుతూ ఉన్నాం. 10వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు యేసు ప్రభు ఆయన పరిచర్య యొక్క ప్రత్యేకత ఏమిటి అనంటే, ఆయన సజీవుడిగా పరిచర్య ప్రారంభించిన నాడు మొదలుకొని ఆయన బోధించినటువంటి బోధనలకు ఆకర్షితులైనటువంటి వారు, ఆయన చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలకు ఆకర్షితులైనటువంటి వారందరూ కూడా యూదులు ఉన్నారు, యూదేతరులు కూడా మనకు అగుపిస్తారు. అందును బట్టి యేసు ప్రభు చుట్టూ ఉన్నటువంటి జన సమూహాన్ని చూసి ఆశ్చర్యపడినటువంటి పరిసయ్యులు, సద్దుకైలు, శాస్త్రులు, ప్రధాన యాజకులు ఆయనపై ఉన్నటువంటి అసూయను బట్టి ఆయనను నిలవరించటానికి లేకుంటే ఆపివేయటానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అదేమిటి అనగా, మనం చాలాసార్లు ఈ లేఖనాల్లో గమనించవలసినటువంటి ఒక తత్వం ఏంటి అనంటే, యేసు ప్రభును ప్రశ్నించటం వారు చేసినటువంటి పని. వారు ప్రశ్నించటం ద్వారా వారి యొక్క ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేకపోతే ఖచ్చితంగా ఈ ప్రజల ముందు ఆయన అవమానపరచవచ్చు. ఒకటి. రెండవది, ఆ ప్రజలందరికీ కూడా ఈయనలో ఏమీ లేదు, ఈయన ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, ఈయన వెంబడించవలసినటువంటి అవసరతే లేదు అన్నటువంటిది ప్రజల్లోనికి ఒక తలంపును తీసుకుని వెళ్ళాలి అన్నటువంటిది వారి యొక్క ప్రధాన లక్ష్యం. కాబట్టి వారిని నిలవరించటానికి వారు చేసినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంగా మనం జ్ఞాపకానికి తెచ్చుకోవచ్చు. అలాగే మనము ఈరోజు ఈ 10వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో గమనించినప్పుడు ఒక సమస్యను యేసు ప్రభు ముందు వారు ఉంచుతూ ఉన్నారు. ఆ సమస్య ఏమిటి అనంటే, పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? అంటే ఇప్పుడు యేసు ప్రభువుకు వివాహం లేదు. అంటే వారికి ప్రధాన తలంపు ఏంటి అనంటే, యేసు ప్రభు సమాధానం ఎలా చెబుతాడు, యేసు ప్రభుని ఏమని అంగీకరించాలి? ఆయన పరలోక రాజ్యాన్ని గుర్చినటువంటి ఉపమానాలను గురించి తలంచినప్పుడు, ఆలోచన చేసినప్పుడు, ఆయన కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో ఎన్నో గొప్ప విషయాలు తన చుట్టూ ఉన్నటువంటి ప్రజానికానికి, తనను వెంబడించడానికి సిద్ధపడినటువంటి శిష్య బృందానికి తెలియపరిచాడు. ఆ శిష్య బృందంలో కూడా ఆయన చేసినటువంటి పని ఏంటంటే, కొన్నిసార్లు సమూహాల్లో చెప్పనటువంటి సమాధానాలు లేకుంటే వారికి ఉన్నటువంటి సమస్యలు నివృత్తి చేయటంలో ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనపరిచినట్లుగా లేఖనాలు మనకు తెలియపరుస్తాయి. ఈ సమయంలో పరిచయలు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, వివాహ వ్యవస్థను గురించి అడిగినటువంటి ప్రశ్న. ఈ రోజున మనము పొలిటికల్ డిబేట్స్ చాలా చూస్తూ ఉంటాం.
టీవీ ఇంటర్వ్యూస్ చాలా చూస్తూ ఉంటాను. వారు ఇచ్చేటటువంటి సమాధానాలు, లేకుంటే వారు చూపేటటువంటి రుజువులు అలా ఎలా సిద్ధపరచుకుంటారు అన్నటువంటిది ప్రశ్న కదండి. చట్టసభల్లో, పార్లమెంట్ కానీ శాసనసభ కానీ జరిగేటప్పుడు 0 అవర్ అనేటటువంటిది కొన్నిసార్లు ఇస్తూ ఉంటారు. ఆ 0 అవర్లు కూడా ఏ ప్రశ్నలు లేవనెత్తబడతాయి, వాటికి ఎలాగ సమాధానం ఇవ్వాలి అన్నటువంటిది ఈ రాజకీయ నాయకులు ఆలోచించి సమాధానాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. చివరికి వారు ఏం చేస్తారంటే, వారికి అనువుగానప్పుడు, లేకుంటే సమాధానం చెప్పడానికి చేతగానప్పుడు వ్యక్తిగత దూషణల మీదకి వాళ్ళు వెళ్తూ ఉంటారు. అదే అక్కడ జరిగేటటువంటి వాస్తవం. ఇక్కడ యేసు ప్రభు విషయంలోనికి వస్తే, యేసు ప్రభును వారు అడిగినటువంటి ప్రశ్న ఏ ఉద్దేశంతో అడిగారు అన్నది చాలా ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. వారి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అనంటే, యేసు ప్రభును ప్రశ్నించుట ద్వారా ఆయనను వెంబడించేటటువంటి సమూహాలు, లేకుంటే ఆయన వెంట వెళ్ళేటటువంటి వారికి యేసు ప్రభు ఎవరో అన్నది బయలుపరచాలి. కారణం ఏమిటి అనగా, యేసు ప్రభు ఏ శిష్యుని దగ్గర అనగా ఏ ప్రవక్త దగ్గర శిష్యరికం చేయలేదు. అంతేకాకుండా యేసు ప్రభు ఏ సమాజపు అధికారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోలేదు. మనము సమూయేలు విషయంలో ఆలోచన చేస్తే, హన్న సమూయేలును తీసుకుని వెళ్ళి దేవునికి మందిరంలో ఉంచినప్పుడు సమూయేలు ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? ఏలి దగ్గర నేర్చుకున్నాడు. ఎలీషా ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? ఏలియా దగ్గర నేర్చుకున్నాడు. ఎలీషా ఎత్తబడే సమయం వచ్చేటప్పటికి అక్కడ కొన్ని చోట్ల చిన్న చిన్న ప్రవక్తల గుంపులు కనిపిస్తాయి. ఇదిగో నీ ప్రవక్త, లేకపోతే మీ గురువు ఎత్తబడే సమయం వచ్చిందని చెప్పటం చూస్తాం. అలాగే ఎలీషా కూడా కొంతమంది ప్రవక్తలకు తర్బీదు ఇచ్చినట్లుగా మనకు లేఖనాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మరి యేసు ప్రభు ఎవరి దగ్గర శిష్యరికం చేశాడు? ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు వారిని అనేక రీతులుగా ప్రశ్నిస్తూ ఉన్నాయి. నా దగ్గర నేర్చుకున్నాడు అనేటువంటి మాట ప్రభువే మాట్లాడాడు కదా. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో నా కాడి సులువు అనేటువంటి పదాన్ని వినియోగించినప్పుడు ఆ పదాన్ని వినియోగిస్తాడు. ఆయన దగ్గర మేమేమి నేర్చుకోవాలి? మాకు ధర్మశాస్త్రం బాగా తెలుసు కదా. ధర్మశాస్త్రాన్ని మేము క్షుణ్ణంగా అవపోసన పట్టినటువంటి వారము. ధర్మశాస్త్రంలో ఎలాంటి విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా మాకు బాగా తెలుసు. దీనికి అంతటి కారణం ఏంటి అనంటే, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు అనుగ్రహించినటువంటి ఆ పరలోక సంగతులన్నీ కూడా మోషే నేర్చుకొని మాకు బోధించాడు. కాబట్టి ఈ రోజున మేము ఏదైతే చేస్తూ ఉన్నామో, ఈ రోజున మేము ఏదైతే చూస్తూ ఉన్నామో అవన్నీ కూడా మోషే మాకు బోధించినటువంటి విషయాలే తప్ప మేము వేరే విషయాలను మేము ఇక్కడ అనుసరించట్లేదు. కాబట్టి వెంటనే ప్రభు ఏం చేశాడంటే, ప్రభువును వారు తెలివిగా ఇరుకున పెట్టాలని ఆశపడితే ప్రభు వారికి ఇచ్చినటువంటి సమాధానం విచిత్రంగా అనిపిస్తుంది కదా. చూడండి, 2వ వచనాన్ని మనం గమనిద్దాం ఒకసారి. 2వ వచనంలో ప్రభు ఇచ్చినటువంటి సమాధానం మనకు సులభంగా మనకు అర్థమయ్యే రీతిగా కనిపిస్తుంది. పరిసయ్యులు ఆయన వద్దకు వచ్చి ఆయనను శోధించుటకై, ఈ మాట జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోనండి, ఆయనను శోధించుటకై. 3వ వచనం వరకు వద్దాం. మోషే మీకేమి ఆజ్ఞాపించాడు? ప్రశ్నకు ప్రశ్న ఎప్పుడూ సమాధానం కాదు కదా. ప్రశ్నకు ప్రశ్న ఎప్పుడూ సమాధానం కాదు. అంటే ప్రభువును వారు ప్రశ్నించిన విధానం ఏంటంటే, ధర్మశాస్త్రం నీకేమి తెలియదు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సంగతులు మీకు తెలియవన్న విషయాన్ని యేసు ప్రభువును సమాజానికి చూపించడానికి వారు ప్రయత్నించినటువంటి
ప్రయత్నంగా జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు యేసు ప్రభు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభునకు ధర్మశాస్త్రం తెలియకపోతే ఆయన ఈ ప్రశ్న అడగటం అసంభవంగా కనిపిస్తోంది. అంతే కదండి. ధర్మశాస్త్రం నీకు తెలియకపోతే, ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి అవగాహన నీకు లేకపోతే, ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి విషయాలను ఎలాగా నువ్వు చెప్పగలవు? మరొకటి ఏంటంటే, యేసు ప్రభును గూర్చి ఇతరులు చెప్పుకున్నటువంటి మాటలు తెలుసా? ఇతడు మరియ కుమారుడు కాదా? యోసేపు కుమారుడు కాదా? వడ్రంగి పని చేసిన వాడు కాదా? అంటే వారి యొక్క ప్రశ్నలకు అన్నిటికీ సమాధానము, ఒక సాధారణమైనటువంటి వడ్రంగి ఈ రీతిగా దైవిక విషయాలను ఎలాగా మాట్లాడగలుగుతూ ఉన్నాడు. ఆశ్చర్యం వేస్తుంది కదా. ఈ రోజున ఇదే విషయాన్ని మనము ధర్మశాస్త్రం ద్వారా మోషే బోధించినటువంటి విషయాలు గమనిద్దాం. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు మనం చదువుకుందాం. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె యందము మానభంగం సూచన ఏదో ఒకటి అతనికి కనపడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రం వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలెను. ఆమె అతని ఇంట నుండి వెళ్ళిన తర్వాత ఆమె వేరొక పురుషుని పెళ్లి చేసుకునవచ్చును. ఆ రెండవ పురుషుడు ఆమెను వల్లక ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేసిన ఎడలనేమి, ఆమెను పెళ్లి చేసుకున్న పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయిన ఎడల ఏమి, ఆమెను పంపివేసిన ఆమె ఆ మొదటి పెనిమిటి ఆమెను పెళ్లి చేసుకున్నట్టుగా ఆమెను మరలా పరిగ్రహింపకూడదు. ఎలయనగా ఆమె తన్ను అపవిత్రపరచుకొనెను, అది యెహోవా సన్నిధికి హేయము. కనుక నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున పాపము కలుగకుండునట్లు మీరు అలాగూ చేయవలేను. ఈ వచన భాగాన్ని మనం మరలా ధ్యానించుకుంటూ వెళ్ళిపోతే ఇంకా లోతైనటువంటి విషయాలు మనం నేర్చుకోవచ్చు. కానీ ఒక సమాధానంతో ఇక్కడ ముగించుకుందాం. అదేమిటంటే, మోషే మాకు చెప్పాడు. అదేంటి అనంటే, ఒకవేళ నువ్వు ఒక స్త్రీని ఆమెపై ఉన్నటువంటి అవమానాన్ని లేకుంటే ఆమెను నువ్వు పరిత్యజించటానికి, వదిలివేయటానికి, విడిచిపెట్టడానికి, డైవర్స్ ఇవ్వడానికి ఒక మార్గం ఉంది. అదేంటంటే, నువ్వు ఒక ఉత్తరం రాసి ఇచ్చేస్తే ఆమె వెళ్ళిపోతుంది కదా. ఒక ఉత్తరం రాస్తే ఆమె వెళ్ళిపోతుంది. మరలా ఆమె ఇష్టానుసారంగా ఆమె వివాహం చేసుకునే అవకాశం ఆమెకు లభ్యమవుతుంది. ఈ వివాహ వ్యవస్థను గురించి చాలా లోతైనటువంటి విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఈ రోజుకు సమయం అయిపోయింది కాబట్టి ఇది కేవలం ఉపోద్ఘాతంగా మనం దీన్ని తీసుకుంటూ ఉన్నాం. వివాహ వ్యవస్థలో నేడు జరిగేటటువంటి విషయాలు మరికొన్ని లోతుగా నేర్చుకోవడానికి రానున్నటువంటి రోజులో ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేయండి. ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు. ఇది నా వాక్యాన్ని మా హృదయాల్లో నింపుకొని దాని ద్వారా మేము పొందేటటువంటి మేలులు మా జీవితాలకు ప్రయోజనకరంగా మార్చుమని నీ నామాన్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప, సన్నిధి, సమాధానము నిరంతరం మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ నాతో పాటు ఈ మార్క్స్ వార్త ధ్యానాల్లో అనుసరిస్తున్నటువంటి వారందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుతూ ఉన్నా. అలాగనే రానున్నటువంటి రోజుల్లో మరి లోతుగా లేఖనాలు విశ్లేషిస్తూ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు జన్మదినము, వివాహ దినం జరిగించున్నటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభు నామంలో దీవిస్తే ప్రభు కృప మీకు తోడుగా ఉండాలని
మిమ్మల్ని బలపరచాలని, మీ జీవితాలకు మేలుకరంగా ఉండాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్. అండ్ హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే.